ఇన్స్టాగ్రామ్లో ఇలా సెర్చ్ చేస్తూ ఉంటే నాకు జేబీ ఫ్యాషన్ అకాడమీ అని ఒక అకాడమీ మేడం నిషా మేడం ఆరీ వర్క్ది ఫస్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఆ ఎక్స్ప్లెయినింగ్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. చాలా సింపుల్ ఇంగ్లీష్ యూస్ చేసి మేడం అంటే అందరికీ అర్థమయ్యేలాగైతే చెప్పడం అది విధానం చాలాసార్లు నేను ఆ వీడియో చూసి సరే నేను మా హస్బెండ్కి చెప్తే తను ఓకే నువ్వు చేయగలిగితే చెయ్యి, నీకు అర్థమైతే అని చెప్పారండి. తర్వాత నేను ఆ అకాడమీకి మెసేజ్ చేసి నేను ఎంక్వైరీస్ అయి కనుక్కొని అక్కడైతే ఫీజు అయితే పే చేసాము. నెక్స్ట్ అంటే ఆన్లైన్ కోర్సే మేడం సపోర్ట్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఏదైనా డౌట్ వస్తే వెంటనే క్లారిఫై చేస్తారు మేడం. అందుకని నాకు ఇబ్బంది ఏమీ లేదు. స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నువ్వు ఇలా చేస్తే తెలుస్తుంది కదా అందరికీ అన్నారు. అలాగే మా మేడం కూడా చెప్పారండి, కోర్స్ ఎండింగ్కి వచ్చింది కాబట్టి మీరు చెయ్యొచ్చు. ఇంకా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో కొత్తగా పేజ్ అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు అంటే స్టిచ్చింగ్ చేస్తానని కూడా చెప్పండి. జాయిగా స్టార్ట్ చేయండి. తర్వాత మీ కోర్స్ ఎండింగ్కి వచ్చేటప్పటికి మీరు బాగా ఇంప్రూవ్ అవుతారని చెప్పారండి. అన్నీ చెప్పిన తర్వాత నేను స్టిచ్చింగ్ చేస్తానని పెడుతున్నాను అనమాట. అంతకు ముందు వరకు కూడా నేను ఓన్లీ వీడియోసే పెట్టేదాన్ని, స్టిచ్చింగ్ చేస్తానని చెప్పలేదు. రీసెంట్గానే చెప్తున్నాను. అది నేర్చుకుని నేనైతే డిప్లొమా చేస్తున్నానండి. ఫ్యాషన్ డిజైనింగ్లో డిప్లొమా అయితే చేస్తున్నాను. కోర్స్ ఎండింగ్కి వచ్చింది. సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కూడా ఒక చిన్న వీడియో తీసి అయితే పెడతాను. ఎందుకంటే అది నా హ్యాపీ మూమెంట్, అది నా డ్రీము. నెక్స్ట్ నేను స్టిచ్చింగ్ అంటే అందరికీ అనిపించవచ్చు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ పెట్టి స్టిచ్ చేసేస్తానంటే ఎవరిని నేను తప్పుపట్టానంటే నేనైనా కొత్తగా ఛానల్ పెట్టి స్టిచ్ చేస్తానంటే నేను ఆలోచిస్తాను. అలాగే అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అందుకని నేను ఈ వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యానండి. నేనైతే యూట్యూబ్లోనైతే చూసి నేర్చుకుని అయితే ఏం కాదు, నేను డిప్లొమా చేస్తున్నాను. ఇది అయిన తర్వాత వెస్ట్రన్ కోర్స్ కూడా ఉందండి. ఆ వెస్ట్రన్ కోర్స్ కూడా డిప్లొమా చేస్తున్నాను. అంటే ఫీజు అయితే పే చేస్తాము. ఇది కోర్స్ ఎండింగ్కి వచ్చిందని. అది అయిన తర్వాత అది కూడా నేను చెప్తాను కోర్స్ ఎండ్ అయిన తర్వాత. అదండి ఇదైతే నేనైతే ఇప్పుడు మామూలు కొంచెం చెప్పాను, డీప్గా వెళ్ళి చెప్పేంత కూడా ఏమీ లేదు. అది నా స్టిచ్చింగ్ ఇదైతే నా బ్యాక్గ్రౌండ్ అయితే ఇదేనండి స్టిచ్చింగ్ గురించి. ఇంకా మీరు ఎవరు అంటే డౌట్ పడి ఎలా కుడతారు ఏంటి అని అయితే ఆలోచించవసరం లేదండి. నేనైతే బాగానే స్టిచ్ చేస్తాను. అందుకే నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను.